హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ట్రావెల్ చేద్దాం వియత్నాంలో వుంగ్తావ్ సిటీ. వుంగ్తావ్ అనేది ఒక బీచ్ సిటీ, లైక్ కోస్టల్ సిటీ అన్నమాట, మన వైజాగ్ లాగా. వుంగ్తావ్ నుంచి హోచిమిన్ సిటీకి నేను ట్రావెల్ చేస్తాను స్పీడ్ బోట్లో. స్పీడ్ బోట్ సర్వీస్ ఎవ్రీడే అవైలబుల్ ఉంటుంది. 2 hours జర్నీ అన్నమాట. సంథింగ్ 350 రూపీస్ ఇండియన్ రూపీస్ ఉంటుంది. 160-180,000 డాంగ్ అన్నమాట. ఇక్కడ డాంగ్ యూజ్ అవుతుంది కరెన్సీ. గ్రీన్ లైన్స్ డిపి అన్నదే స్పీడ్ బోట్ సర్వీస్ వాళ్ళు మాట. ఏమంటారు, వాళ్ళే సర్వీస్ రన్ చేస్తారు, గ్రీన్ లైన్స్. సో జనరల్గా మనకి 2 hours సిట్టింగ్ అంతా నార్మల్గా ఏసీ బస్. ఈ ట్రైన్లో 3 సిట్టింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏసీ లైట్గా ఉంటుంది. అది సిట్టింగ్ చూసారుగా ఎలా ఉందో, జస్ట్ 3 మామూలుగా. మిగతాదంతా ఇది పోర్ట్ సిటీ కాబట్టి నార్మల్గా బయట నుంచి ఏమైనా లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడి నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ వియత్నాం వస్తే ఆ ఫస్ట్ ఇక్కడ దిగుతాయి అన్నమాట వుంగ్తావ్ సిటీలో. అక్కడ నుంచి మళ్ళీ వేరే సిటీస్కి వెళ్తే, లేకపోతే హోచిమిన్కి కూడా కావాలంటే ఇక్కడ నుంచి రావాలి. హోచిమిన్కి రావాలన్నా ఏదైనా ప్రొడక్ట్స్ వుంగ్తావ్ పోర్ట్లోనే ఆగుతాయి అన్నమాట. సో అలాగా. During the Vietnam War, Vung Tau was a city of both war and peace, serving as an important and active port and as a favorite resort and fishing, seafood అంతా ఇక్కడ నుంచి వెళ్తుంది మేడం ప్రొడక్షన్ బయటికి. అది సంగతి. ఇంకేముంది Vung Tau గురించి చెప్పడానికి? టూరిస్ట్ ప్లేస్లు అయితే బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. వుంగ్తావ్లో ఒక 4-5 ప్లేసెస్ చూడవలసినవి ఉన్నాయి. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్రెంచ్ colonial town, popular as seaside resorts and draws many visitors from Ho Chi Minh. కొన్ని పేర్లు ఉన్నాయి: పైనాపిల్ బీచ్, ఫ్రంట్ బీచ్, కోస్టల్ బీచ్, శాండీ కోస్ట్, సంథింగ్ ఏవో ఉన్నాయి కొన్ని బీచెస్ పేర్లు. సో వెళ్తే మాత్రం ఇది వుంగ్తావ్ అన్నది బారియా ప్రావిన్స్లో వస్తుంది. వుంగ్తావ్ అన్న సిటీ మనకు డిస్ట్రిక్ట్ ఎలాగుంటుంది, వైజాగ్ డిస్ట్రిక్ట్లో వైజాగ్ అన్నది ఒక సిటీ. సో బారియా అన్న డిస్ట్రిక్ట్లో వుంగ్తావ్ అన్న సిటీ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా ఇంక జనరల్గా కొంచెం చీపర్ దెన్ హోచిమిన్ సిటీ. బయటగా మీకు మనం సైగానే వచ్చినట్టున్నాం. అదిగో మాటలోనే వస్తాను. 2 hours అయిపోయింది రికార్డింగ్. ఓల్డ్ వీడియో కాబట్టి మనం నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. సైగాన్ రీచ్ అయిపోయాం, మనం బయటకు వచ్చేసాం ఆల్రెడీ. ఫస్ట్ చిన్న కాఫీ షాప్లో కూర్చున్నాను అనమాట. అక్కడ కూర్చొని అలాగే వీడియో తీస్తున్నాను. ఇంకా కాఫీ షాప్ కాదు, చిన్న గ్లాస్ బియర్ తాగుతున్నట్టున్నాను, 1 glass. సో ఈ అపార్ట్మెంట్స్ బాగా పాపులర్. పేర్లు ల్యాండ్ మార్క్ వెళ్ళే ముందు వస్తాయి. 4 అపార్ట్మెంట్స్ ఉంటాయండి కనెక్టెడ్ అయ్యి. అదే చూపిస్తున్నాను. అది జస్ట్ మనం అలా కూర్చొని కొంచెం టైర్డ్గా ఉందని బీర్ తాగుదాం అనుకున్నాను. బీర్ తాగకపోతే ఎట్లేదు, కొంచెం వేరే ఫ్లేవర్లో ఉంది ఇట్లే. సో అందులో మనకు నచ్చలేదు. సో అలా చూస్తున్నాను వీడియో తీస్తూ. వైజాగ్లో కూడా ఈ బోట్ రెస్టారెంట్స్ ఉన్నాయి కొన్ని, లైక్ బాగుంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే జనరల్గా అందులోకి వెళ్ళాలంటే మినిమం ఇండియన్ రూపీస్కి 3,000 పెట్టి టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ వర్త్ అలా ఆఫర్ ఇస్తారు ఫుడ్ అండ్ డ్రింక్. అదే న్యూ ఇయర్ టైంలో అయితే 20,000, 25,000, అంటే 15,000 స్టార్ట్ అవుతుంది సింగిల్. డీజే ఉంటుంది, లైవ్ కరోకే, డ్యాన్స్ అలా లైట్గా ఉంటాయి. 2 floor ఉంటుంది బోట్ రెస్టారెంట్. దాని పేరు చెప్తాను మీకు, మర్చిపోయాను వాళ్ళకి గుర్తురాట్లేదు. డీటెయిల్స్ తీసుకొని చెప్తుంటే బాగుంటుంది. నేను వస్తున్నట్టుంది ఇది. దయచేసి కూర్చొని ఫుల్గా అదే మాట. అది మన ఫెర్రీ, స్పీడ్ ఫెర్రీ ఉన్నాయి కదా. 1 hourకి ప్రతి 1 hourకి ఉంటుంది వైజాగ్, సారీ
హోచిమిన్ టు వుంగ్టావ్ టు హోచిమిన్. అక్కడి నుంచి ఇక్కడ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాయి. సో ఇంకేంటి ఏమున్నాయి, మీరు ఏం చెప్తే ఏమైనా కామెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా చెప్పడం ట్రై చేస్తా. హోచిమిన్ మీరు రావచ్చు, అంటే ఎప్పుడైనా హోచిమిన్ ప్లాన్ చేస్తే పక్క కంబోడియా, బ్యాంకాక్, అంటే 2-3 కంట్రీలు ప్లాన్ చేసుకుని రావాలి. ఓన్లీ ఒకదానికంటే వేస్ట్, డబ్బులు వేస్ట్. మనకి హోచిమిన్ నుంచి కంబోడియాకి వెళ్ళడానికి బస్ రూట్ ఉంది, హ్యాపీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడే లైక్ బార్డర్ దగ్గర మనకి వీసా ఇస్తారు, అలా జంప్ అయిపోయి అలాగే అంకోర్ టెంపుల్ అవన్నీ చూసుకుంటూ అక్కడ నుంచి మనం బ్యాంకాక్ కావాలంటే బ్యాంకాక్ మళ్ళీ బస్కి వెళ్ళొచ్చు, బస్సు ఉంది. కాదు టైర్డ్ ఎక్కువ అయిపోతాం అనుకుంటే మనం ఫ్లైట్కి వెళ్ళిపోవడమే, టైం సేవింగ్. బస్ జర్నీ అయితే కొంచెం చూడొచ్చు అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో, ఇక్కడ మనుషులు మామూలు లోకల్ పీపుల్ ఎలా ఉంటున్నారు, మామూలుగా ఏ రకంగా సర్వైవల్ ఏంటి, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇన్ని మామూలుగా